విద్యార్థుల గురించి, యువకుల ప్రాధాన్యత గురించి, రాజకీయాలలో భవిష్యత్తు గురించి నిజంగా ఎక్కడైనా కూడా కల్ముషం లేని రాజకీయాలు ఎక్కడైనా స్టార్ట్ అయ్యేటి ఎక్కడైనా ఉంటే రాజకీయ నాయకుడు పలానివాడు అని చెప్పి ఎవరైనా కూడా గర్వకారణంగా ఫలానివాడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ అవుతుందని అంటే దాని బీజం పడాల్సింది కరెక్ట్గా యువత నుంచి బీజం పడాలి, స్టూడెంట్ నుంచి బీజం పడాలి. మీరంతా ఇప్పుడు జనరేషన్ జీలో ఉన్నారు. జనరేషన్ జీలో ఉన్న మీరంతా కూడా నెక్స్ట్ తరానికి, భావి తరానికి మీరంతా కూడా దిక్సూచులు కాబోతూ ఉన్నారు. రాజకీయాలలో నిజంగా తులసి ముక్కల్లా నిజంగా ఎదగాలి. రాజకీయాలంటే ఎలా ఉండాలి అని అంటే ఫలానోడు మన రాజకీయ నాయకుడు, ఫలానివాడు మా నాయకుడు అని చెప్పి కాలర్ ఎగిరేసుకొని చెప్పే విధంగా కింద వాళ్ళు మన వైపును చూసే పరిస్థితి ఉండాలి. మన యంగర్ జనరేషన్ మన వైపు చూసేట్టుగా ఉండాలి. దట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ మనలో ఆ గుణాలు కనిపించినప్పుడు, మనలో ఆ క్యారెక్టర్ కనిపించినప్పుడు మాత్రమే ఆ పరిస్థితులు వస్తాయి. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతూ ఉంది, ఎలా జరుగుతూ ఉంది, పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మీకు తెలియనేటివి కాదు. గట్టిగా విద్యార్థులు, గట్టిగా యువత అడుగులు ముందుకు వేస్తే దేశాలలో గవర్నమెంట్లు మారిపోతూ ఉన్నాయి. రాష్ట్రాలలో గవర్నమెంట్లు మారిపోవడం అనేది పాత స్టోరీ అయిపోతే ఏకంగా బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో సైతం గవర్నమెంట్లను మార్చేసి కొత్త గవర్నమెంట్లు వచ్చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఉన్నవాళ్ళు యంగ్స్టర్స్, యువకులు. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి భావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన మాట, అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఇది జరగాలి అని అంటే ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా, ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి, ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి, ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి 10-15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఒకసారి తేడాగాన గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం. కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది.
మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది. మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి కేజీ నుంచి పీజీ దాకా, కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది, ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు, ఆ పోటీలో తాను నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా. మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు పడ్డాయి. బడులు మార్చాలి, గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వై షుడ్ ఎనీబడి గో టు నారాయణ, వై షుడ్ ఎనీబడి గో టు చైతన్య, వై షుడ్ ఎనీబడి గో టు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు. మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు, మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు, గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడింది. ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం, కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం. 3వ తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం. ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ. ప్రతి పిల్లాడికి కూడా 8వ తరగతికి వచ్చేసరికి ట్యాబులు చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసాం. ఇంగ్లీష్ మీడియం కాదు, సిబిఎస్ఈ కాదు, ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసినాం. ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు. 2025 ఫస్ట్ క్లాసు, 2026 సెకండ్ క్లాసు, 2027 థర్డ్ క్లాసు అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ పెట్టుకుంటూ 2035కి వచ్చేసరికి మన పిల్లలు 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టింది. ఎందుకు ఇవన్నీ జరిగాయి? కారణం ఏమిటి అని అంటే, ఆ స్థాయి ఎడ్యుకేషన్ కన్నా మన పిల్లలకు కన్నా మనం కన్నా ఇవ్వగలిగితే, మన పోటీ అనేది మన ఆంధ్ర కాదు, మన పోటీ అనేది ప్రపంచం మొత్తము తో మన పిల్లలు పోటీ పడేటప్పుడు ఆ ప్రపంచంతో పోటీ పడే చదువులు మన పిల్లలకు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయా లేదా అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి వ్యవస్థను మార్చుకోవచ్చు. సరే, గోరుముద్ద ఇటువంటి అన్నీ కూడా చిన్న చిన్న మార్పులే అయినా కూడా నాడు నేడుతో శ్రీకారం చుట్టి అమ్మఒడి అనే పథకంతో పిల్లలను బడికి పంపించేదానికి తల్లులను మోటివేట్ చేస్తూ 75% అటెండెన్స్ను కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకొస్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేసిన మార్పులు అలా ముందుకు పోతూ హైయర్ ఎడ్యుకేషన్లోకి కూడా తీసుకుని పోయాం. మొట్టమొదటిసారిగా హైయర్ ఎడ్యుకేషన్లో జాబ్ ఓరియంటెడ్ కరికులంను తీసుకొచ్చింది ఒక వైఎస్ఆర్సీపీ హయాంలోనే తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా మన చదువుల్లో లేనిదేమిటి, వెస్టర్న్ చదువుల్లో అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న చదువుల్లో ఉన్నదేమిటి అని మొట్టమొదటిసారిగా బేరీజు వేసాం. అక్కడ ఉన్న కోర్సులు ఇక్కడ ఎందుకు లేవు, ఎందుకు డిగ్రీ అన్నది ఇక్కడ నామకే వాస్తే చదువుగా ఉంది,
ఎందుకు అక్కడ డిగ్రీ అనేది ఎందుకు వాల్యూ అనేది ఉన్నది అని చెప్పి అసెస్మెంట్ జరిగింది. ఎడెక్స్ అని చెప్పి ఒక సంస్థని తీసుకొని వచ్చి ఐవీ లీగ్ కాలేజెస్ అంటే ఈ స్టాన్ఫర్డు, ఎంఐటి, ఇవే కాకుండా ఎల్ఎస్సి, ఇటు పెద్ద పెద్ద యూనివర్సిటీస్ అన్నిటితో కూడా వాళ్ళ ఆన్లైన్ వర్క్, వాళ్ళ చదువులు, వాళ్ళ సర్టిఫికెట్లు, వాళ్ళ డిగ్రీలు మన కోర్సులో కరికులంలో భాగం చేస్తూ సర్టిఫికెట్లు కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చేట్టుగా, క్రెడిట్స్ వాళ్ళు ఇచ్చేట్టుగా భాగస్వాములను చేస్తూ ఎడెక్స్ ద్వారా మన డిగ్రీలో కరికులంలో ఆన్లైన్ ద్వారా పార్ట్ చేస్తాం. ఇది మొట్టమొదటి మార్పు. డిగ్రీలో క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తూ మొట్టమొదటిసారిగా డిగ్రీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చినాం. మొట్టమొదటిసారిగా డిగ్రీకి వాల్యూ ఇస్తూ చదువులు ఉండేట్టుగా కాలేజీలన్నీ కూడా ఖచ్చితంగా నాక్ రిజిస్ట్రేషన్ వైపు అడుగులు వేయించాం. మనం రాకమునుపు ఎన్ని కాలేజీలు తెలుసా నాక్ రిజిస్ట్రేషన్ ఉండేది? 257 కాలేజీలు 2019 నాటికి నాక్ రిజిస్ట్రేషన్లో ఉంటే, మనం వచ్చిన తర్వాత నాక్ రిజిస్ట్రేషన్ కాలేజీలు 2024 ఫిబ్రవరి నాటికల్లా 437 కాలేజీలకు తీసుకొని పోయినాం.